హాయ్ దేర్, మాధవ్ హియర్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది మన మొబైల్ డేటా పక్క ఫోన్స్కి ఎలా షేర్ చేయాలి అన్నది. ముందుగా డేటా షేర్ చేసే ముందు మన మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. అలాగే సెట్టింగ్స్లో మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పోర్టబుల్ హాట్స్పాట్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. WLAN హాట్స్పాట్, జస్ట్ దీన్ని ఎనేబుల్ చేద్దాం. సో ఇప్పుడు ఎనేబుల్ అయింది కదా. మిగతా ఫోన్స్లో ఏం చేయాలంటే వాళ్ళు వైఫై ఆన్ చేసుకోవాలన్నమాట. వైఫై ఆన్ చేసుకుంటే ఏదైతే మన పేరు ఇక్కడ పెట్టామో కనబడుతుంది అన్నమాట వాళ్ళకి. వన్స్ మీరు ఇలా హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ మొబైల్లో వైఫై అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు నెట్ డేటా చేసుకోగలరు అన్నమాట. సో ఇది సింపుల్ వేలో. సో అలాగే దీనికి పాస్వర్డ్ కూడా మీరు ఇచ్చుకోవాలి అంటే అది ఇంకా సింపుల్. సో ఎలాగంటే WLAN హాట్స్పాట్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ చూసారా సెటప్ WLAN హాట్స్పాట్. సో దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ పాస్వర్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ పాస్వర్డ్ తీసేసి మనం ర్యాండమ్గా ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. సో ఈ పాస్వర్డ్ వాళ్ళకి కొడితే కానీ వాళ్ళకి వైఫై ఆన్ అవ్వదన్నమాట. సో ఇక్కడ చూసారా నేను పాస్వర్డ్ మాధవ్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఒక 2-3 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఇద్దాం అండ్ సేవ్ ఆన్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. వన్స్ వైఫై ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ చూసారా కనెక్టెడ్ యూజర్స్ 0 కనెక్టెడ్ యూజర్స్. సో ఇందాక వరకు ఎవరు యూజర్స్ కనెక్ట్ అయ్యలేరు అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక నెంబర్ వచ్చింది చూసారా. సో ఒక యూజర్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు మనకి. సో ఎంతమంది వైఫై మీ నెట్ యూజ్ చేసుకుంటుంటే అంతమంది యూజర్స్ ఇక్కడ కనబడతారన్నమాట. సో అలాగే మీరు ఎవరైనా వద్దు ఆ యూజర్ నాకు నెట్ చేసుకోకూడదు అనుకుంటే ఇక్కడ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బ్లాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళు మీ నెట్ యూజ్ చేసుకోలేరు అన్నమాట. సో ఇలాగా సింపుల్ వేలో మనం నెట్ అనేది పక్క వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవుతే కొత్త వీడియోస్ అన్నీ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.